వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉదయం చేస్తే మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా మాట్లాడిండ్రు ఇది. అప్పుడు ఏం చేసిందంటే ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు, కృష్ణా ఇది ఆంధ్రాకి చెందింది, మీది గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి, మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాలు లేకుంటే నేను ఎంపీలు లేకుంటే ఏ పార్టీలో కూడా లేకుంటుంది. అప్పుడు నేను చేవెళ్ళ వాసుని, మా ఊరక్కడనే ఉంటుంది. నేను చెప్పిన ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు, కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు, ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, మా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన.